నిర్మల్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతూ కరపాత్రలు అందజేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ హామీ గురించి వివరించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కోరారు. రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు 500కే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఎకరానికి 15,000 రైతు బంధు అందజేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదికే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 5,000 रुपए देते, 500 रुपए तुम्हारे घर बांधने को देते। ये घर कुछ निकाल के तुम ही बांध लेना। ఓన్లీ కొందరి యొక్క ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ కోసం ఉన్నదని మనం చేస్తాం. ఈనాడు 1,00,000 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా, 1000 ఎకరాలున్నకు రైతు బంధు వస్తుంది. కానీ పాపం కూలి చేసుకునే వాళ్ళు, మునాఫా చేస్తున్న వాళ్ళకు రైతు బంధు రావడం లేదు. రైతు బంధు అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే ఎన్నికల తర్వాత మేము రైతులకు, ఎవరికైతే భూమి ఉన్నదో వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు కూడా 12,000 రూపాయలు పెట్టడానికి నిర్ణయం చేశాం. అందుకోసం మేము ఏమంటున్నామంటే, ఎవరైతే ఏ పార్టీ అయితే బీద వాళ్ళ కోసం పనిచేస్తున్నాం, ఈనాడు మేము ఇందిరమ్మ ఇల్లు కట్టాము. డబల్ బెడ్రూమ్ అనేది ఎక్కడ కనవలేదు మాకు. అవి దుర్బిన్ మెడికల్ చూస్తేనే కనవడం లేదు. అందుకోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ, వేరే ఎక్కువ విషయాలు ఇవ్వకుండా, ఈనాడు ఈ ప్రభుత్వం ఈనాడు బీద వాళ్ళ కోసం లేదు, ధనవంతుల కోసం ఉన్నది, పెద్దవాళ్ళ కోసం ఉన్నది అని మనం చేస్తూ సెలవుకుంటాం. ఓన్లీ కొందరి యొక్క ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ కోసం ఉన్నదని మనం చేస్తాం. ఈనాడు 1,00,000 ఎకరాలున్న